హలో గైస్, వెల్కమ్ టు ముని జీటీ ఛానల్. ఈరోజు అయితే ఫస్ట్ నేనైతే ఏం చెప్పబోతున్నా అంటే ఓబిఎస్లో బెస్ట్ క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి, మీ సెట్టింగ్స్ అనేవి బెస్ట్ ఉన్నాయా లేదా అనే దానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అంటే బెస్ట్ సెట్టింగ్స్ ఉన్నాయా లేదా, మీ CPU సపోర్ట్ చేస్తుంది అనుకోండి, హై అండ్ సిస్టమ్ అనుకోండి, మీ సెట్టింగ్స్ కరెక్ట్గా బెస్ట్లో హైలో ఉన్నాయా లేదా లోలో ఉన్నాయా అనే దానికి ఈ వీడియో పెడుతున్నాను. అంటే ఏం ఇష్యూస్ రాకుండా కరెక్ట్గా వర్క్ అయ్యేదానికి బెస్ట్ క్వాలిటీ అనేది కొంచెం బెస్ట్ టాప్ మోస్ట్ ఉంటుంది అన్నమాట. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇది సింపుల్ ట్రిక్ గైస్, చాలామంది చేయరన్నమాట, నార్మల్గానే యూస్ చేస్తారు. ఈ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మనం ఓబిఎస్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్గా రన్ యాజ్ అడ్మిన్ అని మాత్రమే స్టార్ట్ చేయండి. అట్లా చేస్తే ఏమవుద్దంటే సమ్ టైమ్స్ మనకు ఓబిఎస్ ఏంటంటే ఆడియో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వీడియో బఫరింగ్ అవుతూ ఉంటుంది, అంటే నెట్ స్పీడ్ సరిగా రాలేదని చెప్పి ఎర్రర్ వస్తూ ఉంటుంది. అట్లాంటి ఇష్యూస్ చాలా అనేవి తగ్గిపోతాయి అనమాట అట్లా రన్ యాజ్ అడ్మిన్ చేస్తే మాత్రం. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ మనం సెట్టింగ్స్కి అయితే వెళ్దాం. మెయిన్ మనం మార్చుకోవాల్సిన సెట్టింగ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ ఏంటంటే ఫుల్ హెచ్డి అంటే 1920x1080 సెట్టింగ్స్. దానికి ఎట్లా పెట్టుకోవాలనే దాని గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 4K 2K అట్లా కానీ పెడుతున్నట్లయితే దానికి ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట మీరు కావాలంటే. ఫస్ట్ అనేది సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది జనరల్లో ఈ ట్యాబ్లో మనం ఏం మార్చాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వన్ స్ట్రీమ్. ఇక్కడైతే మనం ఆల్రెడీ మన అకౌంట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. యూట్యూబ్ నుంచి లాగిన్ అవుతాం. ఇక్కడ కనెక్ట్ అన్న అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి డిస్కనెక్ట్ అని అడుగుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. అకౌంట్ అయితే డిఫాల్ట్గా మనం దాంట్లో అకౌంట్ లాగిన్ నేను ప్రిఫర్ చేస్తాను. స్ట్రీమ్కి యూజ్ చేయొచ్చు కానీ బట్ దాన్ని ఓపెన్ చేయడం, మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి గో లైవ్ నొక్కడం కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అనమాట. నేనైతే దీంట్లోనే పెట్టేస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ చార్ట్స్ అన్నీ కనెక్ట్ చేసామంటే చార్ట్లు అన్నీ ఇక్కడే వస్తాయి. ఇక్కడ నుంచే మెసేజ్ రిప్లై అవ్వచ్చు, ఇక్కడే చూడొచ్చు. మీరు అట్లా కనెక్ట్ చేయలేదంటే అది చాట్ బాక్స్ అనేది ఇక్కడ రాదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి గాయస్. తర్వాత సెట్టింగ్ ఏంటంటే మెయిన్ అవుట్పుట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గాయస్. బేసిక్గా మనలో ఏం చేస్తారంటే సింపుల్ ఇది పెట్టేసి స్టార్ట్ చేస్తారు, అట్లా ఉండద్దు. దీంట్లో మనం ఏంటంటే అడ్వాన్స్ ఉంటుంది, అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీగా. మీ సిపియూలో కానీ గ్రాఫిక్ కార్డ్ ఉంది అంటే, గ్రాఫిక్ కార్డ్ లేదు, నార్మల్ ఓన్లీ సిపియూ ఉంది, డిఫాల్ట్ గ్రాఫిక్స్ ఉన్నాయంటే X264 అంతే, అదే ఆప్షన్, ఇంక వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఇది స్పీడ్ వచ్చి ఇది వేరేది ఏమన్నా ఉంటే సిబిఆర్ పెట్టుకోండి. డిఫాల్ట్గా సిబిఆర్ ఉంటే దాన్నే మెయింటైన్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సిబిఆర్ ఫుల్ ఫామ్ కాన్స్టెంట్ బిట్ రేట్ అనమాట. సో సిబిఆర్ పెట్టుకోండి. ఇక్కడ మాత్రం 2500 kbps ఉంది కదా, ఇది నోట్ చేసుకోండి గైస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మెయిన్ క్వాలిటీ. మన స్ట్రీమ్లో క్వాలిటీ వస్తుంది రాలేదనేది దానికి కారణం మెయిన్ ఇదే అనమాట. మనం హెచ్డీలో ఎన్ని పెట్టున్నా, హెచ్డి ఫుల్ హెచ్డి 4K పెట్టున్నా ఇక్కడ ప్రాబ్లం చేశారంటే అక్కడ ఏమీ రాదనమాట. ఫస్ట్ ఇది చూడండి, దానికోసం మీకు నేను ఒక రెఫరెన్స్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఇది పర్ సెకండ్ kbps, కిలో బిట్స్ ఆర్ బైట్స్, నాకు కరెక్ట్ ఐడియా లేదు. kbps చిన్న బియ్యం బిట్సే. 2500 kbps పర్ సెకండ్ అనమాట. అది అంత ఫాస్ట్లో మీకు యూట్యూబ్లో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. అంటే 2.5 mbps పర్ సెకండ్కి అప్లోడ్ అవుతుంటుంది. అది 2.5 mbpsలో అప్లోడ్ అవుతుంటుంది. నోట్ చేసుకొని 2.5 mbps డిఫాల్ట్గా ఉండేది. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, దాన్ని చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇంకేమన్నా ఫ్యూచర్లో ఏమన్నా చేస్తున్నా కానీ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది యూట్యూబ్ రికమెండ్ చేసిన సెట్టింగ్స్ అన్నమాట. అంటే బిట్ రేట్ ఎంత ఉండాలి, నెట్ స్పీడ్ ఎంత ఉండాలి దానికి కావాల్సింది అనేసి. ఇప్పుడు 360p అనుకోండి, 1.5 mbps ఉంటుంది అనమాట. అంటే 1.5 mbps మన స్పీడ్ దానికంటే తక్కువ ఉందంటే ఇంత క్వాలిటీ మాత్రమే వెళ్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళదు, బ్లర్ అయిపోతుంటుంది అనమాట ఆటోమేటిక్గా. మీరు క్వాలిటీ పెంచేయచ్చు, అంటే క్యాన్వాస్లో చేంజ్ చేస్తే మీకు చూపించిన 1080p చూపిస్తుంది, బట్ ఆ క్వాలిటీ అనేది ఇంత పిక్సెల్స్ రేషియోలోనే వెళ్తుంది. మిగతా అంతా మనకు బ్లర్గా కనిపిస్తుంది. ఇది చూడండి, మీకు 1080p నుంచి ఇస్తున్నారంటే మీ మినిమం అంటే దాంట్లో ఫుల్ రెజల్యూషన్ కావాలంటే ఇక్కడ రెండు చూస్తారా, అక్కడ 30 fps, ఇటు 60 fps ఉంది. ఆబ్వియస్లీ మనం గేమ్ ఆడుతున్నాం కాబట్టి 60 fps ఉండాలి, 30 fps ఎవరు వాడరు. సో
720p అంటే 7.5 ఎంపీఎస్. బ్రాడ్‌బ్యాండ్ గురించి చెప్తున్నాను గాయ్స్. సెల్యులార్ అయితే కష్టం ఇంత మ్యాక్స్ 720p, 480p అంతవరకే ఇవ్వచ్చు. సెల్యులార్ ఎందుకంటే కనెక్షన్ స్టేబుల్‌గా ఉండవు. ఓకే. 1080p అనుకోండి. 12 ఎంబీపీఎస్ మ్యాక్స్ అనమాట. ఇవనేది మాక్సిమం వాల్యూ. 360p 1.5 ఎంబీపీఎస్ మ్యాక్స్. 480p 4 ఎంబీపీఎస్ మ్యాక్స్. అంటే అంతకంటే పైన ఉండొద్దనమాట. ఒకవేళ ఉన్నా యూట్యూబ్‌లో మనకి ఎర్రర్ చూపిస్తది. తగ్గించండి, పెంచండి మిస్ మ్యాచ్ అని చెప్పేసి. ఇప్పుడు 1080pలో చేస్తున్నాం కాబట్టి 12 ఎంబీపీఎస్ అంటే 12,000 పెట్టుకోవాలి ఇక్కడ మనం. చూసారా? ఇన్ కేస్ మీరు 2Kలో చేస్తుంటే 144, 24 ఎంబీపీఎస్ పెట్టుకోవాలి. 4Kలో గాని చేస్తుంటే ఇంత పెట్టుకోవాలి. 8K అంటే ఇంకా మనకి అంత దీన్ని ఓబీఎస్ఏ సపోర్ట్ చేయదు దాంట్లో. అంత హై ఎండ్ ఉండాలనమాట. సపోర్ట్ చేస్తే గానీ అంటే అన్ని క్యాప్చర్ కార్డ్ అన్నీ 4Kలో ఉండాలనమాట. 4K. మెయిన్ ఏంటంటే మీరిప్పుడు పెట్టింది 12,000 పెట్టారనుకోండి. 1080p ఇస్తున్నారు. 12,000 పెట్టారు. మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఆ 12,000 పెట్టారంటే మీ స్పీడ్ మినిమం 50 ఎంబీపీఎస్ పైనైతే ఉండాలి. 12కి డబుల్ అంటే 24 ఎంబీపీఎస్ ఉండాలి. అప్‌లోడ్ స్పీడ్ గైస్. డౌన్‌లోడ్ స్పీడ్ వేరే ఉంటది. అప్‌లోడ్ స్పీడ్ వేరే ఉంటది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాది స్పీడ్ టెస్ట్ చేస్తున్నా. చూడండి. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేస్తే 2 అప్‌లోడ్, డౌన్‌లోడ్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు నాది 75 ఎంబీపీఎస్ 80 వస్తుంది. ఇది డౌన్‌లోడ్. పింగ్ 1 ms వస్తుంది. ఓకేనా? చూడండి. ఇది డౌన్‌లోడ్ ఇది ఫస్ట్‌ది. ఇక్కడ చూసారా పైన? ఇక్కడ చూసారా డౌన్‌లోడ్. ఇప్పుడు అప్‌లోడ్ వస్తుంది. ఇది సేమ్ ఆల్మోస్ట్ అంతే 80, 90 అట్లా ఉంది. నాది యాక్చువల్ ప్లాన్ వచ్చి 75. రీసెంట్‌గా తగ్గించేసాను అనమాట. ఇంతకుముందు 300 ఉండింది. రౌటర్ అంత సపోర్ట్ చేయట్లేదని 75 చేశాను. ఎక్కువ వాడట్లేదనేసి. ఇక్కడ చూసారా 80 బేస్ లైన్ తీసుకొని 80 ఉందన్నమాట. అంటే నేను 12,000 పెడితే ఈజీగా హ్యాండిల్ చేస్తది. ఇక్కడ నేను 12,000 పెడితే ఈజీగా హ్యాండిల్ చేస్తది. ఇన్ కేస్ మీకు అంత స్పీడ్ లేదు అని 12,000 పెట్టారనుకోండి స్ట్రీమ్ అస్సలకే రాదు. ఫుల్ తిరుగుతా ఉంటదనమాట. ఇప్పుడు మీకు స్పీడ్ ఒక 10 ఎంబీపీఎస్ అట్లా ఉందనుకోండి. ఆ 25 ప్లేస్‌లో 5,000 పెట్టుకోండి. మరీ అంత పెట్టుకోవద్దు. 10 ఎంబీపీఎస్ ఉందంటే 5,000 పెట్టుకోండి. ఇది హ్యాండిల్ చేస్తది. లేదా 4,000 అంత. మరీ హై ఎండ్‌లో పెట్టొద్దు. మరీ హై ఎండ్‌లో పెట్టినా గానీ ప్రాబ్లమ్ అవుతదనమాట. అంత స్పీడ్ రాకపోతే ఆటోమేటిక్‌గా వ్యూవర్స్‌కి అనేది తిరుగుతా కనిపిస్తదనమాట. అంటే వాళ్ళకి నెట్ లేనట్టు కనిపిస్తది. కొంతమంది వాళ్ళకి లేదనుకుంటారు. యాక్చువల్‌గా మన దగ్గర నుంచే ప్రాబ్లమ్ అవుద్దనమాట. ఇది మామూలుగా సీపీయూ నుంచి ఉండే ఇదొక్కటే కనిపిస్తది. ఇంకోటి కనిపియదనమాట వాళ్ళకి ఇన్ కేస్ గాన సీపీయూతో పాటు ఎక్స్ట్రా వేరే గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఉంటాయి. అంటే ఎన్‌విడియా, AMD అట్లా లేకుంటే. ఎన్‌విడియా గ్రాఫిక్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇట్లా కనిపిస్తది. సో, నేనేం చేశాను నా స్పీడ్ అంతా బాగుంది. ఇక్కడ నేను 12,000 పెట్టుకుంటా. ఓకేనా? 12. నా గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది కాబట్టి ఇది సీపీయూ ఉన్న వాళ్ళు దీన్ని మాత్రమే మార్చాలి గైస్. ఈ మెనూలో మాత్రం. ఇన్ కేస్ మీ దగ్గర గ్రాఫిక్ కార్డ్ ఉందనుకుంటే ఇదైతే మార్చుకోండి. ఎన్‌విడియా ఎన్‌బ్యాంక్ పెట్టుకోండి. కాన్స్టెంట్ బిట్ రేట్ ఇక్కడ మనది స్పీడ్ ఉంది కాబట్టి 12,000 పెట్టాను. ఇక్కడ ఇవన్నీ వస్తాయి ఆప్షన్స్. దాంట్లో ఏం మార్చొద్దు. ఎందుకంటే సీపీయూ మీద లోడ్ పడుద్ది. ఇక్కడ జీపీయూ సెపరేట్ దానికోసం ఉంది కాబట్టి మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ బెస్ట్ క్వాలిటీ మార్చాను. హై క్వాలిటీ పాసెస్ ఇక్కడ క్వాడ్ రెజల్యూషన్ ఫుల్ రెజల్యూషన్ పెట్టాను. హై. ఓకే. ఇది చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ హెడ్ పెట్టుకుంటే ఇవన్నీ సేమ్ ఇట్లానే మెయింటైన్ అవుతాయన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే మనం రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా చాలామంది దీన్ని అంత పట్టించుకోరు. ఎంకేవీ పెట్టుకుంటారు. ఎంకేవీ పెట్టుకుంటే పాజ్ చేసి రికార్డ్ అవ్వడానికి యూజ్ అవుతుంది కానీ బట్ మనం ఇన్ కేస్ సడన్గా ఎడిట్ చేయాలి అట్లాంటప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లు ఇంపోర్ట్ అయితే అవ్వదు. సో దానికోసం నేను ఏంటంటే ఇది పెట్టుకున్నా. MP4 పెట్టుకున్నా. ఈ కింద ఎన్కోడర్ సెట్టింగ్స్ ఏంటంటే యూజ్ యాజ్ ఎ స్ట్రీమ్ అంటే సేమ్ ఇక్కడ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో అదే ఇక్కడ యూజ్ చేస్తుంది అనమాట. అవే సెట్టింగ్స్ తీసుకొని. ఓకే. దీంట్లో ఈ ట్యాబ్లో చేయాల్సిందంతే. ఆడియోలో చేయాల్సింది కూడా ఏం మార్చేది ఏమి ఉండదు. ఇక్కడ మోనో కనుక్కుంటే స్టీరియో పెట్టుకోండి. ఈ 48 మ్యాక్స్ అంటే సరిపోద్ది. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ వీడియో. మీ బేస్ క్యాన్వాస్ ఎంత ఉందనుకోండి ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుద్ది. అంటే బేస్ క్యాన్వాస్ నాకు ఎంత ఉంది అంటే బేస్ క్యాన్వాస్ అంటే ఇది ఎంత రెజల్యూషన్ డిఫాల్ట్గా 1920 108 ఉంటుంది. అవుట్పుట్ మాత్రం వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే అవుట్పుట్ డిఫాల్ట్గా ఎంత ఉంటుంది. అట్లాంటప్పుడు మాత్రమే
ఈ డౌన్ స్కేల్, అప్ స్కేల్ ఫిల్టర్ అనేది వర్క్ అవుద్ది. డిఫాల్ట్‌గా 16 శాంపిల్స్ ఉంటది. మీరు దీన్ని 4Kలో ఇస్తున్నారు అంటే 4K సెలెక్ట్ అవుద్ది. మామూలుగా టైప్ చేస్తే వస్తుందనమాట 4K. లేదు సేమ్ ఇది రెజల్యూషన్ సేమ్ ఉందంటే ఈ ఆప్షన్ అనేది కనిపియదు. నెక్స్ట్ ఏంటంటే అది కనిపియట్లేదు, రావట్లేదు అనుకోకండి. అదేం కాదు, అవసరం లేదనమాట. ఈ స్కేల్ నుంచి ఈ స్కేల్ అంటే మన క్యాన్వాస్ ఇంతే ఉంది. మన అవుట్‌పుట్ ఇంతే ఇస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కాదు. సో, మనకది యూజ్ అవ్వదనమాట. ఇక్కడ చూసారా మనకి పర్ సెకండ్ ఎన్ని ఫ్రేమ్స్ కనిపించాలి అనేది ఇక్కడ ఉంటది. డిఫాల్ట్‌గా 30 ఉంటది. మీరు మార్చుకొని 60 పెట్టుకోండి. మనం గేమ్ ఆడుతున్నాం కాబట్టి. ఇన్ కేస్ మీరేమైనా వీడియో ట్యుటోరియల్స్ అట్లా ఏమైనా టెక్స్ట్‌కి సంబంధించి ఇంకేమైనా చెప్తుంటే 30 ఎఫ్‌పిఎస్ ఎనఫ్. 60 పెట్టుకోండి. ఎక్కువ ఫ్రేమ్స్ అయితే వస్తాయి. అప్లై నొక్కండి. తర్వాత మీ సిస్టమ్ హై ఎండ్ అయితేనే ఈ సెట్టింగ్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే అడ్వాన్స్‌లో ఇక్కడికొచ్చి ప్రాసెస్ ప్రయారిటీ ఉంది కదా, ఇక్కడ హై పెట్టుకోండి. ఇంకోటి ఈ 2 మాత్రమే మార్చండి. ఇంకేం మార్చొద్దు దీంట్లో. ఇక్కడ ఈ కలర్ రేంజ్ దగ్గరకొచ్చి ఫుల్ పెట్టుకోండి. అంతే, ఇంకేం మార్చొద్దు దీంట్లో. అప్లై. ఓకే. ఇవైతే బెస్ట్ సెట్టింగ్స్ అనమాట. మీ క్వాలిటీ అనేది చాలా అయితే బాగుంటుంది. చాలా ఇంప్రూవ్ మీకు తెలిసిపోదు. ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆ ఎడ్జెస్ ఇక్కడ ఎడ్జెస్ అన్నీ నీట్‌గా కనిపిస్తాయి. మీకు అవి గైస్ బేసిక్ సెట్టింగ్స్ అయితే ఇవైతే కంపల్సరీ అయితే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ తెలియకుంటే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. దాని త్రూ నన్నైతే అడగొచ్చు. లేదా వీడియో కామెంట్‌లో చెప్పినా నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఇన్ కేస్ ఇంత ఐడియా లేదు అంటే మొత్తం సెటప్ అయితే నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు చేసి పెడతాననమాట. ఓకేనా? మీ సిస్టమ్‌ని బట్టి, మీ నెట్ స్పీడ్‌ని బట్టి ఎంత వస్తే సరిపోద్దనేది నేను చెప్తాను. మ్యాక్స్ ఎంత తీసుకురాగలవో అంత తీసుకురాగలం. ఓకేనా గైస్? ఈ వీడియోలో అయితే అంటే బేసిక్ సెట్టింగ్స్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు కంప్లీట్ సెటప్ కావాలంటే మీరు ఒకసారి ఇంకేమైనా డౌట్‌లు ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేను కంప్లీట్‌గా స్క్రాచ్ నుంచి ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎట్లా స్ట్రీమ్ యూట్యూబ్‌లోకి ఎట్లా సెండ్ చేయాలనే దాని వరకు వీడియో అయితే పెడతాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ సజెషన్స్ అయితే చెప్పండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ.